ఆహా! భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఈ కాయ ఒక్క ముక్క తింటే 100 రోగాలను నయం చేస్తుంది. ఆహా! ఏంటి అంటున్నారా? పప్పస్కాయ అండి. ఏంటి పప్పస్కాయ, ఏంది మినుములు, శనగపప్పు అని చూపెడుతుందనా? కర్రీ వండిస్తున్నా అండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పచ్చిపప్పస్కాయని చక్కగా తెచ్చుకొని మంచిగా కడిగేసి చెక్కు మొత్తం తీసేసి ఇట్లా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక ఉల్లిగడ్డ, మినపప్పు ఎక్కువ వేయాలండి, మంచి టేస్ట్ ఉంటుందండి కర్రీకి. చక్కగా తాలింపు వేసుకొని మినపప్పు మంచి గోల్డెన్ కలర్ వచ్చేసి వేయించినాకనే ఉల్లిగడ్డ వేయాలి. ఉల్లిగడ్డ వేసుకున్నాక తర్వాత మనం ఫస్ట్ కోసి పెట్టుకున్న పప్పాస్ ముక్కలు కూడా వేయండి. పప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. తర్వాత కారం కూడా వేసేయాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేసండి, వాళ్ళైతే పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేనైతే కారం వేసా. 10 నిమిషాలు మగ్గాక దించేయండి. దోశకైనా పర్వాలేదు, రొట్టెకైనా పర్వాలేదు, ఏ కర్రీకైనా పర్వాలేదండి. నేనైతే రైస్కి పెట్టుకొని తింటున్నా. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్. విడిగా తినలేని వాళ్ళు ఇట్లా వండుకొని తినండి, చాలా మంచిది.